వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మంచి గ్లోయింగ్ స్కిన్ను మనకు అందించే సూపర్ న్యాచురల్ ఫేస్ టోనర్ ఏ విధంగా తయారు చేయాలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫేస్ టోనర్స్ అనేవి మన చర్మాన్ని బాగా క్లీన్ చేసి న్యాచురల్ గ్లోయింగ్ను మనకు అందిస్తాయి. ఈ వీడియోలో ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఫేస్ టోనర్ కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరి ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా ఈ ఫేస్ టోనర్ను ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకుందాం. ఈ ఫేస్ టోనర్ను తయారు చేయడం కోసం మనకి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ పుదీనా. పుదీనాలో స్ట్రాంగ్ యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే పుదీనాలో సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ రెండు కూడా మన చర్మంపై ఉన్నటువంటి యాక్నే, పింపుల్స్ని తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే పుదీనాలో విటమిన్ ఏ ఉంటుంది. ఇది మన చర్మ కణాలలో ఉండేటువంటి నూనె గ్రంథుల నుంచి ఎక్కువ ఆయిల్ అనేది విడుదలవ్వకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అంటే ఎక్సెస్ ఆయిల్ను చక్కగా రిమూవ్ చేసేస్తుంది. ఈ ఫేస్ టోనర్ లేదంటే స్కిన్ టోనర్ అనేది ఆయిలీ స్కిన్ వాళ్ళకి, అలాగే యాక్నే ప్రాన్ స్కిన్ వాళ్ళకి కూడా చాలా బాగా యూస్ అవుతుంది. మన చర్మ రంధ్రాల్లో పేరుకుపోయినటువంటి మురికి, మృత కణాలను చక్కగా క్లీన్ చేసి న్యాచురల్ గ్లోయింగ్ స్కిన్ను మనకు అందిస్తోంది. అలాగే స్కిన్ టోన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తోంది పుదీనా. ఈ విధంగా కొన్ని పుదీనా ఆకులను ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత ఏం చేయాలి అని అంటే ఒక ప్యాన్ను తీసుకోవాలి. అందులో ఒక గ్లాస్ వాటర్ను యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగా సపరేట్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఆకులను కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పుదీనా ఆకులను ప్యాన్లో యాడ్ చేసిన తర్వాత ఈ పాత్రను తీసుకువెళ్ళి స్టవ్ పై పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా మరిగించండి. వాటర్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చే వరకు మరిగించండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పుదీనా వాటర్ను ఒక 10 నిమిషాలు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకుందాం. చివరిగా ఇందులో ఒక 2 విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ని కూడా యాడ్ చేసుకుందాం. విటమిన్ ఈ ఆయిల్ అనేది మన చర్మాన్ని చక్కగా నరిష్ చేస్తుంది, తేమగా ఉంచుతోంది, పొడిబారనివ్వకుండా కాపాడుతోంది, డార్క్ స్పాట్స్ని కూడా తగ్గిస్తోంది. మంచి స్మూత్ స్కిన్ను మనకు అందించడానికి విటమిన్ ఈ ఆయిల్ యూస్ అవుతుంది. ఈ విధంగా 2 విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ని కూడా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి స్కిన్ టోనర్ని బాగా కలపండి. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఫేస్ టోనర్ను ఒక స్ప్రే బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ విధంగా ఈ ఫేస్ టోనర్ను ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఒక నెల రోజుల వరకు యూస్ చేసుకోవచ్చు. ఇక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఈ టోనర్ను మీ చర్మానికి బాగా స్ప్రే చేసుకుని 2 నిమిషాలు బాగా మసాజ్ చేయండి. రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు ఈ టోనర్ను మీ చర్మానికి అప్లై చేస్తూ ఉండండి. అప్లై చేసిన తర్వాత ముఖాన్ని వాష్ చేసుకోకండి. రాత్రి మొత్తం అలానే వదిలేయండి. ఉదయం లేచిన తర్వాత వాష్ చేసుకోండి. ఈ విధంగా ప్రతిరోజు ఈ ఫేస్ టోనర్ను మీ చర్మానికి అప్లై చేసుకుంటూ ఉంటే మీ చర్మం చాలా తాజాగా, యవ్వనంగా మారుతుంది. అలాగే స్కిన్ టోన్ కూడా, స్కిన్ కలర్ కూడా చాలా చక్కగా మెరుగుపడుతుంది. మరి ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఫేస్ టోనర్ని ఒకసారి తయారు చేసుకుని వాడి చూడండి. రిజల్ట్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. మరో మంచి బ్యూటీ టిప్తో మళ్ళీ కలుద్దాం. Thank you friends. Thanks for watching this video.